సెంటర్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్లో గ్రూప్ సి ఉద్యోగాలు. కేవలం 12th పాస్ అయితే చాలు, భారీ జీతం, సర్టిఫికేట్ చాలు, అనుభవం అవసరం లేదు. ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే కేవలం ఇంటర్మీడియట్ డిగ్రీ ఉంటే కూడా సరిపోతుంది. కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి మీరు వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తిగా మీకు ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. అండ్ ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ చాలా అవసరము మరిన్ని నోటిఫికేషన్స్ మీకు అందించడానికి మాకు. అండ్ ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే, సెంటర్ ఫర్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్ made recruitment group C, B and C posted in CCRT. Applicants are invited for the following group C posted in direct recruitment based in Center for Cultural Research and Training, New Delhi. The vacancy details are as an under. ప్యూర్లీ ఇదైతే గవర్నమెంట్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, గ్రూప్ సి అండ్ గ్రూప్ బి పోస్టులు అయితే ఇచ్చిర్రు. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 11/11/07/2024/04. ఈ యొక్క నోటిఫికేషను దీంట్లో టోటల్గా అకౌంట్స్ ఆఫీసరు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు, కాపీ ఎడిటర్, ఇంగ్లీష్ 1, హిందీ 1, వీడియో ఎడిటర్ 1, మరియు డాక్యుమెంటేషన్ అసిస్టెంట్, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ అండ్ కోఆర్డినేటరు, హిందీ ట్రాన్స్లేటరు, అకౌంట్స్ క్లర్కు, లోవర్ డివిజన్ క్లర్కు, డేటా ఎంట్రీ ఆపరేటరు. ఇలా టోటల్గా ఇవైతే పోస్టులు. ఈ పోస్టులన్నీ కూడా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి. దీంట్లో రిజర్వేషన్ ఓపెన్ కేటగిరీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ద డీటెయిల్స్ ఆర్ అడ్వర్టైజ్మెంట్, ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫార్మాట్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద CCRT వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో ఉన్నదని చెప్తున్నారు. ఆ యొక్క అడ్వర్టైజ్మెంట్ అయితే నేను డౌన్లోడ్ చేశాను. అండ్ మీకు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ టోటల్ నోటిఫికేషన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చివరి వరకు వీడియో చూడండి. అండ్ ఇదైతే ఎలా అప్లై చేయాలి, ఏంది, లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది కూడా పూర్తి వివరాలు ఇప్పుడు నేను నోటిఫికేషన్లో చెప్తాను. చూడండి. నోటిఫికేషన్లోకి వెళ్తే ఇగో ఈ నోటిఫికేషన్ ఇలా అయితే, అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చేసి 4 పోస్టులు. అండ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి డిగ్రీ ఉండాలి ఈ యొక్క అకౌంట్స్ ఆఫీసర్కి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్యాష్, అకౌంట్ అండ్ బడ్జెట్ వర్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీస్లో చేసి ఉండాలి. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసరు, దీంట్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. అండ్ కాపీ ఎడిటర్, ఎసెన్షియల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హిందీ, ఇంగ్లీష్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. అండ్ అలాగే హిందీకి వచ్చేసి యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ డిప్లొమా ఇన్ జర్నలిజం ఎడిటింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎడిటింగ్ ఇవన్నీ ఉండాలి. వీడియో ఎడిటర్, డిగ్రీ ఇన్ ఫిలిం ఎడిటింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిలిం వీడియో ఎడిటింగ్ ఇన్ ఎనీ ఎస్టాబ్లిష్డ్ స్టూడియో ఇన్స్టిట్యూట్లో ఉండాలని చెప్తున్నారు. డాక్యుమెంటేషన్ అసిస్టెంట్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ డిగ్రీ, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ ఇన్ ఏ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్లో. క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ అండ్ కోఆర్డినేటర్, ఎసెన్షియల్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా డిగ్రీ ఉండాలి. డిప్లొమా ఇన్ క్రాఫ్ట్స్ అండ్ రికగ్నైజ్డ్ క్రాఫ్ట్స్ డిజైనింగ్లో డిప్లొమా ఉండాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి హిందీ ట్రాన్స్లేటరు, ఇక మాస్టర్స్ ఇన్ హిందీలో ఉండాలి. ఓకే, డిగ్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకౌంట్స్ క్లర్క్, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ గ్రాడ్యుయేషను అండ్ 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ ఉండాలి. లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి సీనియర్ సెకండ్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ 35 words per minute ఉండాలి. ఇంగ్లీష్ వచ్చేసి 30 words per minute ఉండాలి అని చెప్తున్నారు. హిందీ వచ్చేసి కూడా 35 words per minute అండ్ 30 words per corresponding to అని చెప్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, సీనియర్, ఇది కూడా సెకండరీ ఎడ్యుకేషను అండ్ ఇంటర్మీడియట్తోని ఏ టైపింగ్ స్పీడ్ ఆఫ్ 35 words per minute ఉండాలి ఇంగ్లీష్లో. సో ఇది యాక్చువల్ నోటిఫికేషను. ఇది మీరైతే అప్లికేషన్ చేసుకోండి ఆన్లైన్లోనే, ఈ యొక్క సైట్లోనే అప్లై చేసుకోవాలి. మీకు వచ్చేసి క్లోజింగ్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి 28th October 2024. అండ్
ఈ యొక్క అప్లికేషన్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకుని చాలా తక్కువ మందికి తెలుసు, చాలా తక్కువ మంది అప్లై చేస్తారు కాబట్టి వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి. మీకు అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటనేది కూడా మీకు కావాలంటే వీడియో నేను మళ్ళీ చేసి పెడతాను. నాకైతే కమెంట్లో మెన్షన్ చేయండి. ఎవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళైతే కమెంట్లో మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేస్తేనే నేను ఇంకో వీడియో చేయగలుగుతాను. ఫ్రెండ్స్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు లైక్స్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఫ్రెండ్స్ నాకంటూ ఈ గ్రోత్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. మీరు మంచి నోటిఫికేషన్స్ వెంటనే అందిస్తాను. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.